నమస్కారం, నేను చందు. బీఎస్ఎఫ్లో ఎస్ఐ ఏఎస్ఐ కొలువులు వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ పారామెడికల్ స్టాఫ్ గ్రూప్ బి సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హతలు ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ఉద్యోగాల్లో 14 ఎస్ఐ స్టాఫ్ నర్స్ గ్రూప్ బి పోస్టులు అన్రిజర్వ్డ్కు 4, ఈడబ్ల్యూఎస్కు 3, ఓబీసీలకు 4, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 కేటాయించారు. గ్రూప్ సి పోస్టులైన ఏఎస్ఐ ఖాళీలు 85, అన్రిజర్వ్డ్ 31, ఈడబ్ల్యూఎస్ 9, ఓబీసీలకు 24, ఎస్సీలకు 13, ఎస్టీలకు 8 కేటాయించారు. అర్హతలు ఎస్ఐ స్టాఫ్ నర్సు 14 ఉన్నాయి. 10+2 తత్సమాన పరీక్ష. జనరల్ నర్సింగ్లో డిగ్రీ లేకపోతే డిప్లొమా పాస్ కావాలి. సెంట్రల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో జనరల్ నర్స్ అండ్ మిడ్ వైఫ్గా రిజిస్టర్ కావాలి. ట్యూబర్కులోసిస్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టర్ ట్యూబరు, పబ్లిక్ హెల్త్, పీడియాట్రిక్స్, సైకియాట్రీ రంగాల్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ 38, సైన్స్ సబ్జెక్టుతో 10+2 తత్సమాన పరీక్ష. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా పాస్ కావాలి. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ 47, సైన్స్ సబ్జెక్టుతో 10+2 తత్సమాన పరీక్ష పాస్ కావాలి. ఫిజియోథెరపీలో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేయాలి. వయసు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పరీక్షలు రాయబోయే వాళ్ళు ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు దరఖాస్తు పనర్పులు. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్లకు కేటగిరీని బట్టి 3 నుంచి 8 ఏళ్ల సడలింపు ఉంటుంది. అన్రిజర్వ్డ్ డిపార్ట్మెంట్ అభ్యర్థుల గరిష్ట వయసు 40, ఎస్సీ ఎస్టీలకు 45 ఏళ్ళు. ఎంపిక రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఇట్లుంటుంది. ఎంపిక 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో భాగంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయిస్తారు. వ్యవధి 2 గంటలు. వివిధ పరీక్షా కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహిస్తారు. సమాధానాలను ఓఎంఆర్ షీట్ పైన గుర్తించాలి. ఎస్ఐ స్టాఫ్ నర్సు పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్కులు. పార్ట్ 2 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీలో 25 మార్కులు. పార్ట్ 3 విషయానికి వస్తే ప్రొఫెషనల్ మెడికల్ అండ్ సర్జికల్ నర్సింగ్, హెల్త్ అండ్ ఇల్నెస్, నర్సింగ్ కేర్ ఆఫ్ పర్సన్స్, ప్రెగ్నెన్సీ అండ్ లేబర్ మిడ్వైఫరీ 50 మార్కులు. ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ ప్రశ్నపత్రము 100 మార్కులకు ఉంటుంది. పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 మార్కులు. పార్ట్ 2 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 25 మార్కులు. పార్ట్ 3 బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ ఇంక్లూడింగ్ ఇమ్యునాలజీ, హెమటాలజీ అండ్ బ్లడ్ బ్యాంకింగ్, హిస్టోపాథాలజీ ఇంక్లూడింగ్ క్లినికల్ పాథాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ల్యాబొరేటరీ మేనేజ్మెంట్, పారాసిటాలజీ, సెరాలజీ అండ్ వైరాలజీ 50 మార్కులు. ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 మార్కులకు ఉంటుంది. పార్ట్ 2 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ 25 మార్క్స్. పార్ట్ 3 ఫండమెంటల్ ఆఫ్ బయోకెమిక్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ, ఫిజికల్ అండ్ ఎలక్ట్రోథెరపీ, ఫిజియోథెరపీ అండ్ ఆర్థోపెడిక్స్, స్పోర్ట్స్ న్యూట్రాలజీ, కార్డియో రెస్పిరేటరీ రీహాబిలిటేషన్ అండ్ జేరియాట్రిక్స్ 50 మార్క్స్. రాత పరీక్షలో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలకు చెందిన వాళ్ళు 40%, ఎస్సీ ఎస్టీలు 40% కనీస అర్హత మార్కులు సాధించాలి. 2వ దశలో భాగంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో అర్హత సాధించే వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. దీంట్లో అర్హత సాధించిన వారికి ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి కేటగిరీల వారీగా తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము ఎస్ఐ స్టాఫ్ నర్స్కి 200, మిగిలిన వాటికి 100. ఇన్స్పెక్టర్, లైబ్రేరియన్ ఇవి 2 పోస్టులు. దరఖాస్తు చేయాలంటే లైబ్రరీ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పాస్ కావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. లైబ్రరీ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పీజీ, కంప్యూటర్ అప్లికేషన్లో డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ఈ 2 ఉద్యోగాలు అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందికి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట వయసులో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రంలో 2 పార్టులు ఉంటాయి. రాత పరీక్షలో 45% కనీస అర్హత మార్కులు సాధించాలి. రెండో దశ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెబ్సైట్లో ప్రకటిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 17/6. వెబ్సైట్ recttbsf.gov.in. ఇది ఈరోజుకి సంబంధించిన ఆర్టికల్. బీఎస్ఎఫ్లో ఎస్ఐ ఏఎస్ఐ కొలువులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.